ఈ లోకంలో ప్రేమ కోసం ప్రాణాన్ని అర్పించిన ఓ దేవత ఉంది. ఆమె సతి. అదే పార్వతీ దేవి యొక్క పూర్వ జన్మ. ఒకరోజు దక్షుడు అనే రాజు మహాయజ్ఞం నిర్వహించాడు. కాని తన అల్లుడైన కైలాసాధిపతి ఈశ్వరునిని అపమానం చేశాడు. కాటికపారిని, బూడిద పూసుకునే వాడ్ని, జటలు వేసుకున్న వాడ్ని, ఇలాంటి వాడ్నే నువ్వు భర్తగా ఎంచుకున్నావా అని నవ్వాడు. అది వినగానే సతి గుండె చీలిపోయింది. సతీ ఆ మాటలు వినగానే ఆమె హృదయం భగ్గుమంది. నా భర్తను అవమానించిన చోట నేను బ్రతకలేను అని నిర్ణయించుకుంది. ఆ యజ్ఞాగ్నిలోనే తన శరీరాన్ని సమర్పించింది. ఆ రోజు లోకం వణికిపోయింది. శివుడు రుద్రుడయ్యాడు. ఈ వార్త వినగానే కైలాసం వణికింది. శివుడు కళ్ళు ఎర్రబడ్డాయి. మూడో కన్ను మండింది. ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడి గర్వాన్ని తుడిచేశాడు. తర్వాత భస్మమైన సతీ శరీరాన్ని తన చేతులతో ఎత్తుకున్నాడు. శివుడు కన్నీళ్లు కాదు, రక్తం కారింది కళ్లనుంచి. ఆ రక్త బిందువులు పడిన చోట పర్వతాలు పగిలాయి. సముద్రాలు ఉప్పొంగాయి. నువ్వు లేనిదే ఈ లోకం శూన్యం అంటూ ఆమె శరీరం చేతబట్టి శివుడు త్రిలోకాలంతా తిరిగాడు. భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం, నా సతిని తిరిగి బ్రతికించండి అంటూ విలపించాడు. కాని మరణం తిరిగి రాలేదు. అదే శరీర త్యాగం. తర్వాత పార్వతీదేవిగా పునర్జన్మ.